హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో ఫికాయితనం మరియు ఫ్యాటీ లివర్ నుండి మీరు ఎలా బయటపడవచ్చో మాట్లాడబోతున్నాను. మరి వీడియోను ప్రారంభిద్దాం. మీకు అందరికీ తెలిసినట్లుగా నేను నా ప్రతి వీడియోలో చెప్పినట్లే మన లివర్ 500కు పైగా పనులు చేస్తుంది. లివర్ పనిచేసే సామర్థ్యం తగ్గిపోతే దానికి అనేక కారణాలుంటాయి. ఉదాహరణకు హెపటైటిస్ బి, సి వంటి వ్యాధులు. ఇది కూడా ఒక కారణమే. దీనివల్ల లివర్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది కూడా ఒక కారణమే. దీనివల్ల చాలా మందిలో లివర్ నాశనం అవుతుంది. ఒక్కసారి మీ లివర్ ఫ్యాటీ అయిందంటే మీరు దానిపై దృష్టి పెట్టకపోతే, దాన్ని రివర్స్ చేయకపోతే అదే ఫ్యాటీ లివర్, లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్ మరియు చివరికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతుంది. చూస్తే ప్రారంభ దశలో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మీ వ్యాధి అడ్వాన్స్డ్ దశకు చేరే వరకు. మీకు ఫ్యాటీ లివర్ ఉంటే మీకెప్పుడూ గ్యాస్, ఆమ్లత, బ్లోటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కుడి ఎగువ పొత్తికడుపు ప్రాంతంలో మీకు నొప్పి అనిపిస్తుంది. అలాగే మీరు తినేటప్పుడు బరువు అనిపిస్తుంది. మీ బరువు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల పొత్తికడుపు నెమ్మదిగా పెరుగుతుంటుంది. పొత్తికడుపు పెరగడానికి కారణం ఏమిటంటే మీరు ఏ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు అనేది. మీరు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. మీ జీవనశైలి బాగోలేదు. అందుకే మీ బరువు పెరుగుతోంది. మీరు ఎక్కువగా నూనెతో వేయించిన పదార్థాలు తింటున్నారు. వాటి వల్ల లివర్‌లో అదనపు కొవ్వు చేరుతోంది మరియు లివర్ పనితీరు దెబ్బతింటోంది. మరి మనం ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించవచ్చు? వాటితో మనం ఫ్యాటీ లివర్‌ను తిరిగి సరిచేసుకోవచ్చు. అలాగే ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటింటి చిట్కా మీ వంటగదిలో ఎప్పుడూ ఉంటుంది. మీరు దాన్ని మీ ఆహారంలో కూడా వాడతారు. కానీ దాన్ని వాడే విధానాన్ని మీరు కొంచెం మార్చుకోవాలి. మొదటింటి చిట్కా అంటే మెంతులు. అవును, మెంతులు వాడటం ద్వారా మీరు మీ ఫ్యాటీ లివర్‌ను తిరిగి సరిచేసుకోవచ్చు. అలాగే మీ బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకో? ఎందుకంటే మీ బరువు పెరుగుతోంది. దానికి కారణం మీకు డయాబెటిస్ ఉండటం. దీనివల్ల కూడా మీ బరువు పెరుగుతోంది. కాబట్టి మీరు మీ బరువు తగ్గాలని, ఫ్యాటీ లివర్ తిరిగి సరిచేయాలని అనుకుంటే మీరు మెంతులు కూడా తీసుకోవచ్చు. రాత్రి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. అర్ధ చెంచా మెంతులు నానబెట్టి పెట్టండి. ఉదయాన్నే లేచి దాన్ని వడకట్టి, మరిగించి ఆ నీటిని తాగండి. అది కూడా ఖాళీ కడుపుతో తాగాలి. అంటే మీరు భోజనం చేసిన తర్వాత తాగకూడదు. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో మీరు మెంతుల నీటిని తాగాలి. ఇది మీ లివర్‌ను డిటాక్స్ చేయడంలో, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో, అలాగే మీ బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రెండవ హోమ్ రెమెడీ ఫ్లాక్స్ సీడ్. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి లివర్‌ను డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఇవి లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఉదయం లేచి మీరు ఫ్లాక్స్ సీడ్‌ను కూడా తీసుకుంటే మీ లివర్‌ను ఫ్యాటీ లివర్ నుండి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అలాగే మీ బరువును కూడా తగ్గించుకోవచ్చు. మూడవ హోమ్ రెమెడీ కలోంజీ సీడ్. మీరు కలోంజీ సీడ్‌ను కూడా సులభంగా తీసుకోవచ్చు. ఇది కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, వాపును తగ్గిస్తుంది, లివర్‌ను డీటాక్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ బరువును కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి మీరు కలోంజీ సీడ్‌ని కూడా సులభంగా తీసుకోవచ్చు. చాలా మందికి అలవాటుంటుంది పగటిపూట, మధ్యాహ్నం మరియు సాయంత్రం సమయంలో టీ తాగడం. కానీ మీరు ఎక్కువగా టీ తాగితే దాంతో మీకు యాసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి మీరు టీని మానేసి దాని బదులు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. ఇవి మీ లివర్‌ను డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి మరియు మీ బరువును తగ్గించడంలో కూడా ఇది సహాయపడతాయి. దీంతో పాటు మీరు వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లిలో సెలేనియం ఉంటుంది. ఇది మీ లివర్‌ను డిటాక్స్ చేయడంలో, బరువు తగ్గించడంలో, అలాగే షుగర్‌ను నియంత్రించడంలో కూడా మీకు సహాయపడుతుంది. కాబట్టి మీరు వెల్లుల్లిని కూడా సులభంగా తీసుకోవచ్చు. కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరందరూ మీ ఫ్యాటీ లివర్‌ను మరియు ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవచ్చో అర్థం చేసుకున్నారని. ఫ్యాటీ లివర్‌ను ఎలా రివర్స్ చేయాలో కూడా తెలుసుకున్నారు. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.